ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించి దేవుని వాక్యమును ధ్యానించే భాగ్యమును మనకు అనుగ్రహించిన మా పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఆసక్తితో దేవుని వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరి కొరకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గడిచిన పాఠంలో క్రీస్తు ప్రభు యొక్క మరణము ప్రకటించిన కొన్ని ప్రకటనలు, పర్టిక్యులర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. అందులో విశ్వాసుల కొరకు క్రీస్తు మరణించెను, సంఘము కొరకు క్రీస్తు మరణించెను, పాపుల కొరకు క్రీస్తు మరణించెను, లోకము కొరకు క్రీస్తు మరణించెను అనే విషయాలు చెప్పుకొని మన పాఠాన్ని మనం ముగించాము. ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క మరణము యొక్క ఫలితాలు, ద రిజల్ట్స్ ఆఫ్ ద డెత్. క్రీస్తు ప్రభు మరణం ఎలాంటి ఫలితాలను లేక రిజల్ట్ మనకి ఇచ్చింది అనే విషయాన్ని ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క మరణం తెచ్చిన అద్భుతమైన ఫలితాలు ఈ లోకంలో ఎంతో ఉన్నతమైనవిగా మనం గ్రహించగలం. ఆ ఫలితాలు సర్వలోకానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయో ఒక్కొక్కటి ఈరోజు మనము ధ్యానిద్దాం. వాటిని పరిశీలించినట్లయితే ఒక్కొక్కటిగా మనం ధ్యానిద్దాము. మొట్టమొదటి ఫలితం ఏంటంటే, పాపి పట్ల సంబంధంలో, ఇన్ రిలేషన్ టు ద సిన్నర్, పాపి పట్ల కలిగి ఉన్న సంబంధం. అందులో మొదటి పాయింట్ ఏంటంటే, ప్రత్యామ్నాయాన్ని క్రీస్తు ప్రభు యొక్క మరణం అందిస్తుంది. ఈ యొక్క ప్రత్యామ్నాయం అనేది మనం పరిశీలించినట్లయితే అది మనం క్రీస్తు ప్రభు యొక్క మరణము ఎటువంటి ప్రత్యామ్నాయంగా ఒక పాపికి అనుగ్రహించబడింది అనేది మనం ఆలోచించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము మనకు ఇలాగ తెలియజేస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ 9వ వచనంలో మనకు ప్రత్యామ్నాయముగా లేక మనకు బదులుగా దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు అని ఇక్కడ మనకు కనపడుతుంది. అంటే దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు, అంటే ప్రతి మనిషికి బదులుగా, అంటే పాపము చేసిన వాడే మరణించాలి, కానీ అలా కాకుండా ప్రతి మనుషునికి బదులుగా క్రీస్తు ప్రభు వారు మరణించారు. మన పాపములకు ఆయన మరణించారు. అంటే మరణం యొక్క ఫలితంలో మొదటిది, పాపి పట్ల ఆయనకున్న సంబంధం. పాపికి బదులుగా, పాపి స్థానంలో ఒక పాపి యొక్క స్థానాన్ని ప్రభువారు తీసుకున్నారు. ఒక పాపి యొక్క ఆ యొక్క మరణానికి, శిక్షకు బదులుగా క్రీస్తు ప్రభువారు శిక్ష అనుభవించారు. ఆయన మరణించారు. ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఇక రెండవ ప్రత్యామ్నాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇది ప్రాయశ్చిత్తం. అంటే ప్రాయశ్చిత్తాన్ని లేక విమోచనను మనకు అనుగ్రహిస్తుంది. ఈ ప్రాయశ్చిత్తం కాదు కానీ విమోచన. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం.
తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. అంటే ఈ క్రీస్తు ప్రభు యొక్క మరణము తెచ్చిన ఫలితం ఏంటంటే విమోచన. ఒకటి మనం పరిశీలించినట్లయితే ప్రత్యామ్నాయం, సబ్స్టిట్యూట్. అంటే నీకు బదులుగా, నాకు బదులుగా, మనందరికీ బదులుగా ఆయన మరణించారు. 2 ప్రొవైడ్స్ ఏ రామ్సన్. అంటే ఆయన మనందరికీ విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నారు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణం తెచ్చిన ఫలితాల యొక్క అద్భుతాలు మనం ఒక్కొక్కటి పరిశీలన చేస్తూ అందులో ఒకటి బదులుగా అంటే ప్రత్యామ్నాయముగా, 2 విమోచన క్రయధనముగా ఆయన మన కొరకు బలి అయ్యారు. ఇక మూడవ విషయాన్ని గమనించినట్లయితే ప్రొవైడ్స్ ఏ ప్రొపిచియేషన్. అంటే ప్రాయశ్చిత్తాన్ని క్రీస్తు ప్రభు యొక్క మరణం మనకు అనుగ్రహించింది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మూల భాషలో ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అని మనకు కనపడుతుంది. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు, అనగా ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము విమోచనను, ప్రాయశ్చిత్తాన్ని మనకు అనుగ్రహించినట్లుగా మనం చూడగలం. ఇక 4వ విషయాన్ని లేక 4వ ఫలితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పాపమును, శిక్షను నిర్దోషముగా చేస్తుంది. ప్రొవైడ్స్ ఫర్ నాన్ ఇంప్యుటేషన్ ఆఫ్ సిన్. పాపము, శిక్షను నిర్దోషముగా చేస్తుంది. ఇది 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూడగలం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ మాట అక్కడ కనపడుతుంది. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. చూడండి, ఈ మాట గమనిస్తే ప్రొవైడ్స్ ఫర్ నాన్ ఇంప్యుటేషన్ ఆఫ్ సిన్ అంటే వారి అపరాధములను వారి మీద మోపకుండా ఆయన క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు అంటాడు. అంటే ఆయన అనగా దేవుడు వారి అపరాధములను అనగా పాపుల యొక్క అపరాధములను వారి మీద మోపకుండా క్రీస్తు మీద మోపి క్రీస్తును శిక్షించి క్రీస్తును మరణింపచేసి ఆ మరణము ద్వారా వచ్చిన ఫలితం ఏమిటంటే సమాధానం. ఆ సమాధానపరుచుకునే కార్యక్రమం అనేది క్రీస్తు మరణము ద్వారా అనుగ్రహించబడిన గొప్ప భాగ్యం. కనుక దేవుడు క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా మనకు అనుగ్రహించిన అద్భుతమైన ఫలితాలను క్రీస్తు ప్రభు యొక్క మరణము నుండి ఒక్కొక్కటిగా మనం పొందుకున్నాం. వీటన్నిటినీ మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక మనము 5వ ఫలితాన్ని గురించి ఆలోచించినట్లయితే ప్రొవైడ్స్ యాన్ అట్రాక్షన్. అంటే ఆకర్షించుకొనుట అనే ఫలితాన్ని మనకు క్రీస్తు ప్రభు యొక్క మరణము అనుగ్రహించింది. ఆకర్షించుకోవటం అంటే ఏంటి అంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో ఈ విషయాన్ని గురించి మనకు చెప్పబడింది. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇక్కడ తన యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అంటే ఆయన పునరుద్ధానం,
ఆరోహణం అనగా ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత ఏ విధంగా ఆరోహణం కాబోతున్నాడో దానికంటే ముందుగా ఆయన మరణము, సమాధి, పునరుద్ధానాన్ని ఆయన మనసులో పెట్టుకొని ఈ మాటలు ఆయన చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ దురదృష్టం ఏమిటంటే ఆయన బోధ విన్న శిష్యులు ఆ సంగతిని మర్చిపోయారు. ఈనాడు కూడా చాలా మంది క్రైస్తవులు పునరుద్ధానం ఉంది అనగా తదుపరి తీర్పు ఉంది అనే సత్యాన్ని మర్చిపోయి వారి జీవితంలో కేవలము నామకార్థమైన క్రైస్తవులుగా మాత్రమే జీవిస్తూ పునరుద్ధాన సత్యాన్ని మర్చిపోతున్నారు. మనము పునరుద్ధానం ఉంది అని చెప్పుకున్నప్పుడు, దాన్ని విశ్వసించినప్పుడు తదుపరి తీర్పు ఉందన్న సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనము తీర్పులోనికి వెళతాము. తీర్పు అనేది జరుగుతుంది. కనుక మనము తీర్పును తప్పించుకొనుటకు మనం ఎంతో జాగ్రత్తగా, అనగా తీర్పును తప్పించుకున్నటువంటి శిక్షను తప్పించుకొనుటకు ఎంతో జాగ్రత్తగా మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఆయన ఆకర్షించుకునే సంగతి అంటే మనల్నందరినీ ఒకానొక దినాన పైకి తీసుకొని వెళ్తారు. అంటే పరలోకములోనికి తీసుకొని వెళ్తారు. అపోస్తుల కార్యముల గ్రంథం 1 అధ్యాయం మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 1 అధ్యాయము చదువుకుందాం. ఈ 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యే సంఘటన మనం చూద్దాం. 9వ వచనం చదువుకుందాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. కనుక ఈ సంగతులు మనం గమనించవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభు వారు తన పునరుద్ధాన సత్యాన్ని ఆయన సజీవుడిగా ఉన్న దినాల్లోనే తన శిష్యులకు బయలుపరిచాడు. క్రీస్తు ప్రభు యొక్క మరణం మనకు ఏమి అనుగ్రహించిందంటే, ఆయన మరణించారు, అలాగే సమాధిలో ఉండిపోలేదు. ఆయన పునరుద్ధానుడయ్యారు, అలాగే భూమి మీద ఉండిపోలేదు. 40 దినాలు ఇక్కడ ఉన్నారు. తరువాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోవటం మాత్రమే కాదు, నేను భూమి మీద నుండి ఎత్తబడిన యెడల అందరినీ నేను నా యొద్దకు ఆకర్షించెదను అని చెప్పిన రీతిగానే పునరుత్థాన వాగ్దానాన్ని సర్వ మానవాళికి క్రీస్తు ప్రభు యొక్క మరణము గొప్ప ఫలితముగా, గొప్ప వరముగా, గొప్ప బహుమానముగా అనుగ్రహించబడింది. ఆ తరువాత మనము ఇంకొక ఫలితాన్ని గురించి ఆలోచించినట్లయితే, క్రీస్తు ప్రభు యొక్క మరణము రక్షణను మనకు అనుగ్రహించింది. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అనే మాట ఇక్కడ కనపడు. ఈ మాట మనం ఆలోచించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క మరణము ఒకరికి కాదు, ఒక జాతి ప్రజలకు లేక ఒక దేశానికి కాదు, కానీ సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమయ్య క్రీస్తు ప్రభు యొక్క మరణము ఒక గొప్ప కృప వలె సమస్త మనుషులకు రక్షణకరముగా మనకు అనుగ్రహించబడింది. ఒకవేళ క్రీస్తు ప్రభు మరణించకపోతే ఈ రక్షణ అనేది ఎవరికి కూడా లేదు. ఆయన మరణము ఆయన స్వజాతి ప్రజలకు మాత్రమే కాదు, కానీ
ఆయన మరణము సమస్త మనుషులకు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క మరణము రక్షణార్థముగా దేవుని కృప ద్వారా మనకు అనుగ్రహించబడింది. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఫలితాలు మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక క్రీస్తు ప్రభు యొక్క మరణంలో మనకు దేవుడు అనుగ్రహించిన మరొక ఆ గొప్ప భాగ్యం ఏమిటి అంటే, ప్రొవైడ్స్ ఏ గ్రేసియస్ ఇన్విటేషన్. ఒక కృపతో కూడిన ఆహ్వానం దేవుడు మనకు ప్రొవైడ్ చేశారు. క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా ఈ యొక్క ఆహ్వానం ఈ ఆహ్వానం మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ ఆహ్వానము సర్వ లోకానికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం ఈ 16వ వచనం మనకు అందరికీ సుపరిచితమైన వచనముగా మనకు కనిపిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. కనుక దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అంటే సర్వలోకానికి ఆయన తన కుమారుని ద్వారా రక్షణ అనుగ్రహించుటకు ఆయన కృప ఒక గొప్ప కృపతో కూడిన, ప్రేమతో కూడిన ఆహ్వానం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఈ ఆహ్వానం ద్వారా సర్వలోకానికి క్రీస్తు ప్రభువునందు నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక ఈ గొప్ప ఫలితాలను క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా మనము పొందుతూ ఉన్నాము. ఇంతవరకు కూడా ఇన్ రిలేషన్ టు ద సిన్నర్, అంటే పాపితో గల సంబంధం, ఈ సంబంధం ద్వారా అనుగ్రహించబడిన గొప్ప ఫలితాలను మనం చూసాం. ఇప్పుడు రెండో పాయింట్కి వచ్చినట్లయితే, రెండో పాయింట్లో విశ్వాసి పట్ల సంబంధం, క్రీస్తు ప్రభు యొక్క మరణం అనుగ్రహించిన ఫలితాలు ఓవరాల్గా, అంటే అందరికీ కూడా, అంటే సార్వత్రికంగా ఉన్న మానవులందరికీ అనగా పాపులందరికీ ఇవ్వబడిన ఫలితాలు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఇచ్చిన, అంటే ఈ సువార్త విని రక్షించబడి విమోచించబడి ఆయన్ను విశ్వసించిన ఒక విశ్వాసికి ఎలాంటి ఫలితాలు క్రీస్తు ప్రభు మరణం అనుగ్రహించిందో మనం చూద్దాం. ఇందులో మొదటిదిగా మనం గమనించితే సమాధానం, రికన్సిలియేషన్. అంటే ఒక విశ్వాసికి అనుగ్రహించిన ఈ యొక్క ఫలితాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూడగలం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో మొదటి ఫలితాన్ని మనం చూద్దాం. 18వ వచనం, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధాన పరిచర్యను, ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అనగా ఒక విశ్వాసికి దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప బహుమానం ఏమిటంటే, క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని. ఎందుకంటే మనము దేవునికి శత్రువులమై ఉన్నాం. అనగా పాపము మనిషిని దేవునికి శత్రువుగా చేసింది. ఈ శత్రు స్వభావమే మనలను దేవునికి ఎడబాటు చేసింది, ఆత్మీయంగా మరణించేలాగా చేసింది.
కనుక ఇప్పుడు దేవునికి, మానవునికి సహవాసం లేదు, సంబంధం లేదు. కాబట్టి ఈ తెగిపోయిన సంబంధాన్ని మరలా తిరిగి క్రీస్తునందు మనలను ఆయనతో సమాధానపరుచుకొనుట ద్వారా మనకు, ఆయనకు ఉన్న ఆ శత్రుత్వాన్ని క్రీ దేవుడు క్రీస్తునందు తొలగించి, మనము మరలా ఆయన పిల్లలమయ్యేటట్లుగా ఆయనతో సమాధాన పరుచుకున్నాడు. ఆ సమాధానం ద్వారా దేవునికి మనకున్న శత్రు స్వభావాన్ని ఆయన తొలగించాడు. కనుక రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ, ఏలయనగా మనము శత్రువులమై ఉండగా అంటాడు. ఆ మనము శత్రువులమై ఉండగా, అలాగే పాపులమై ఉండగా, 5వ అధ్యాయము రోమా పత్రిక 5వ అధ్యాయము మనం 6వ వచనం నుండి చదువుకుందాం. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన కృపను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమికను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై అనగా పాపము మనల్ని దేవునికి శత్రువులుగా చేసింది. దేవునికి శత్రువు అయిపోయిన మనల్ని ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడుతున్నాం. అలా సమాధానపరచబడిన వారమై మనము దేవునితో తెగిపోయిన సంబంధాన్ని తిరిగి పొందుకున్నాం. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క మరణం ఒక విశ్వాసికి ఏమి అనుగ్రహించింది అంటే సమాధానాన్ని అనుగ్రహించింది. ఇక రెండవ గొప్ప బహుమానం లేక గొప్ప ఫలితం విశ్వాసి విషయంలో ఏమిటి ఆ ఫలితం అంటే రెడెంప్షన్ అనగా విమోచన. ఎఫెస్సి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెస్సి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకేమొచ్చిందంట? విమోచనము. అనగా ఒక విశ్వాసికి విశ్వసించిన అంటే ముందు చెప్పబడిన సంగతులన్నీ ఒక పాపి స్థానంలో ఉండి విశ్వసించిన వానికి కలిగిన ఫలితాలు, ఇప్పుడు పాపి స్థానంలో నుండి విశ్వాసం ద్వారా రక్షణ అనుభవాన్ని పొందుకున్న వ్యక్తికి ఇప్పుడు అనుగ్రహించబడిన గొప్ప ఫలితాలు. ఒకటి దేవునితో సమాధానం, రెండవది పాపముల నుండి విమోచన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం చూడగలం. తరువాత మనం గమనించినట్లయితే మూడవదిగా నీతి అంటే నీతిమంతులుగా చేయుట. దేవుడు మనలను నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. ఎలా ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు అనేది జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము మనం చదువుకున్నట్లయితే ఈ మాట మనకి కనపడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి
విశ్వాస మూలమున అంటే విశ్వసించుడు ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి పౌలు గారి బోధలో యూదులకు సమస్యాత్మకమైన మాట ఇది. పౌలు గారు ఒక వ్యక్తి ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడతాడని నమ్మిన వ్యక్తి. ఆయన మాత్రమే కాదు, ధర్మశాస్త్ర ధర్మశాస్త్రం ద్వారానే ప్రతి యూదునికి రక్షణ ఉంది అని యూదులందరి యొక్క విశ్వాసం. కానీ ఎప్పుడైతే దేవుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని ఆయన కొట్టివేశాడన్న సంగతి పౌలు గారు తెలుసుకున్నాడో, ఇప్పుడు ఆయన ఒక గొప్ప నీతి సూత్రాన్ని ఆయన యావత్ యోధా జాతికి ప్రతిపాదిస్తూ ఉన్నాడు. ఎలా అంటే విశ్వసించుడు ద్వారా మాత్రమే, అంటే క్రీస్తునందు విశ్వసించుడు ద్వారా మాత్రమే ఆ యొక్క నీతిని మనం పొందుతాము. ఇక ఎవరు కూడా మరొక నీతిని పొందలేరు అనేది ఆయన యొక్క స్థిరమైన సిద్ధాంతం. గలతీ పత్రికలో ఆయన రాస్తూ 5వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగ రాస్తూ ఉంటారు. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఎలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. కనుక యేసుక్రీస్తునందు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ లేదు, గాని ప్రేమ వలన సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. కనుక ఇక్కడ ఈ వచనాలు జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే విశ్వాసము కార్యసాధకం అవుతుంది, అంటే కార్యాన్ని సాధించగలుగుతుంది. అంటే పౌలు యొక్క ప్రతిపాదన ఏంటంటే ఒక వ్యక్తి రక్షణ పొందేది కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే కానీ ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ద్వారా కాదు. కనుక ఆయన రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ ప్రతిపాదన చేశాడు. విశ్వాసము వలన నీతిమంతులమని తీర్చబడి అంటాడు. అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునండి. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ధర్మశాస్త్రమునకు వేరైన నీతి విశ్వాసము ద్వారా దేవుడు ప్రతిపాదించాడు. అది అబ్రహాముకు ముందుగానే వాగ్దానం చేశాడు. యూదులు ఇదేమిటి కొత్త సిద్ధాంతం, ధర్మశాస్త్రం ద్వారా కదా మనం నీతిమంతులుగా తీర్చబడాలి అనుకుంటుంటే, కాదు, ధర్మశాస్త్రం కంటే ముందే ఇది ఉంది. ఏది ఈ సూత్రం ఏమిటంటే విశ్వాసం ద్వారా. 8వ వచనం అంటాడు, దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చూచి నీయందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాము యొక్క విశ్వాసాన్ని అంగీకరించాలి. ఎందుకంటే 11వ వచనంలో ఇలా అంటాడు, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే, ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని ప్రతిపాదిస్తూ ఒక పాపికి ఆ యొక్క నీతి ఎలా కలుగుతుందంటే అది కేవలము క్రీస్తునందు విశ్వసించుడు ద్వారా అని. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి అంటాడు. కనుక ఈ యొక్క గొప్ప బహుమానం అనగా జస్టిఫికేషన్ అనగా నీతిమంతులుగా తీర్చబడుట అనే ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు మనకు అనగా విశ్వసించిన ఒక పాపికి కనుక క్రీస్తు ప్రభువు ద్వారా పాపులకు వచ్చిన ఫలితాలు, అలాగే విశ్వాసులకు వచ్చిన ఫలితాలు మనము చూడగలం.
ఇక ఆహ్, నాలుగవ ఫలితం ఏమిటంటే శిక్షా విధి లేకుండా. అంటే శిక్షా విధి నుండి దేవుడు మనల్ని అనగా విశ్వాసిని తప్పించాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈ 1వ వచనం ఇలా తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కనుక ఏ శిక్షా విధి లేదంట మనకి. ఈ ఈ ఎలా ఇది ఈ శిక్షా విధి తప్పిపోయింది అనేది మనం గమనించినట్లయితే, క్రీస్తు యొక్క మరణము ద్వారా క్రింద 2వ వచనంలో చెప్పాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఇక్కడ 2 నియమాలున్నాయి. ఈ 2 నియమాలు 2 నిబంధనలు. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం అనగా క్రొత్త నిబంధన. పాప మరణముల నియమం అనగా పాత నిబంధన. పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. శిక్ష శిక్షను తీసుకొచ్చింది అక్షరం అనగా ధర్మశాస్త్రం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో పాత క్రొత్త నిబంధనలను గురించి చర్చిస్తూ ఆయన అక్షరము చంపును గాని ఆత్మ జీవింపు చేయును అంటాడు. అక్కడ అక్షరం అనే పేరు పాత నిబంధనలకు, ఆత్మ అనే పేరు క్రొత్త నిబంధనకు పెట్టబడి ఉంది. కనుక జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము మనల్ని శిక్షా విధి నుండి తప్పించింది కనుక, ఇప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన సంఘంలో చేర్చబడిన వారికి ఆయన యొక్క భద్రత అనుగ్రహించబడింది. ఏ శిక్ష లేదు ఇక. కనుక ఏ శిక్ష అంటే మనం ఒక్క మాట జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అది సూటిగా మనకు తెలియజేసే సత్యం ఏమిటంటే, ఇక మనకు ఆ నిత్య శిక్ష కూడా లేదు అనే సత్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంది. అంటే మనమందరం కూడా శిక్ష నుండి తప్పించబడ్డాము. కనుక ఆత్మ యొక్క నియమము జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. క్రొత్త నిబంధన జీవింపచేసే ఆత్మ నియమము, పాత నిబంధన మరణింపచేసే అక్షర నియమం. కనుక అక్షర నియమం నుండి విడిపించి ఆత్మ యొక్క నియమంలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి అందును బట్టి అలా జరిగింది కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని విశ్వసిస్తూ క్రీస్తులోనికి ప్రవేశిస్తూ ఉన్నారో, ఆయన సంఘం అనబడిన శరీరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారో, అక్కడ నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో, వారికి ఏ శిక్షా విధి లేదు అనే సత్యాన్ని చాలా జాగ్రత్తగా మనము గ్రహించవలసిన వారమై, గమనించవలసిన వారమై ఉన్నాము. తర్వాత మరొక ఫలితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఆయన క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా మనకు అనుగ్రహించిన మరొక ఫలితం ఏంటంటే పొసెషన్ అనగా స్వాధీనపరుచుకొనుట. ఆయన ఏ విధంగా స్వాధీనపరుచుకున్నాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాలు మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అంటే ఆయన మనల్ని స్వాధీనపరుచుకున్నాడు, అనగా తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకున్నారు. ఈ సత్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించాలి. కనుక ఇంతకు ముందు మనము లోకము యొక్క స్వాధీనంలో ఉన్నాము, పాపము యొక్క స్వాధీనంలో ఉన్నాము, దుష్టత్వము యొక్క స్వాధీనంలో ఉన్నాము. కానీ ఇప్పుడు ఆయన మనల్ని తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. ఆయన మనల్ని విమోచించుకున్నారు, కొనుక్కున్నారు, తన సొంతం చేసుకున్నారు.
కనుక దేవుడు మనల్ని స్వాధీనపరుచుకున్నాడు. కనుక ఇప్పుడు మనము మన సొత్తు కాదు, లేక మన పైన కూడా మనకు అధికారం లేదు. ఎందుకంటే ఈ భాష మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆ మొదటి శతాబ్దంలోను లేక పురాతన కాలం నుండి అబ్రహాము గారి కాలం నుండి కూడా మనుషులను అమ్ముకొనుట, కొనుక్కొనుట అనే వ్యాపారం ఉండేది. అది దాదాపుగా ఆహ్, అమెరికా దేశానికి అబ్రహాం లింకన్ గారు ప్రెసిడెంట్ అయ్యేంత వరకు కూడా అమెరికా దేశంలో కొనసాగింది. ఇంకా ఇతర దేశాల్లో ఎప్పటి వరకు కొనసాగిందో మనకు తెలీదు కానీ. అయితే అలాగా మనుషులను ఒక వస్తువులుగా వస్తు మార్పిడి చేసుకున్నట్లుగా అమ్మకాలు, కొనుగోలు చేసేవారు. ఆ కొనుక్కున్న వ్యక్తి ఎవరికైతే డబ్బు చెల్లించాడో అతని స్వాధీనం నుండి తన స్వాధీనంలోనికి ఈ వ్యక్తిని తీసుకుంటాడు. అంటే ఇతడు యజమానుని మార్పు పొందుతున్నాడు గానీ స్వాతంత్రత మాత్రం లేదు. అలాగే యేసుక్రీస్తు వారు పాపము యొక్క స్వాధీనం నుండి, అలాగే లోకము యొక్క స్వాధీనం నుండి, అపవాది యొక్క స్వాధీనం నుండి ఆయన మనల్ని విమోచించారు. ఇప్పుడు ఆయన సొత్తుగా మనల్ని చేసుకుంటున్నాడు. కనుక మనము ఆయన సొత్తు. కొందరు అంటూ ఉంటారు, నా జీవితం, నా ఇష్టం, నా శరీరం, నా ఇష్టం అని అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు మీ సొత్తు కారు. ఇది జాగ్రత్తగా మనం పరిశీలించాలి. మీరు మీ సొత్తు కాదు అనే సంగతి ఎంతో గొప్ప సత్యాన్ని మనకు ఆహ్, బయలుపరుస్తా ఉంది. కనుక ఈ సత్యాన్ని గమనించితే క్రీస్తు ద్వారా విమోచించబడిన ఒక విశ్వాసి తన సొత్తు కాదు. తన యొక్క అధికారము తన మీద పనిచేయదు. కనుక మనం క్రీస్తు ప్రభు యొక్క అధికారం కిందకొచ్చేసాం. అధికారం కిందకి. ఆయన అధికారంలో మనం ఉన్నాం. ఆయన ప్రజలముగా మనం ఉన్నాం. కనుక మనం జాగ్రత్తగా ఈ సత్యాన్ని గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక క్రీస్తు ప్రభు మరణము మనల్ని లోకము యొక్క, పాపము యొక్క, ఆహ్, అపవాది యొక్క స్వాధీనము నుండి క్రీస్తు ప్రభు యొక్క స్వాధీనంలోనికి మనల్ని తీసుకొని వచ్చింది. కనుక మనము ఆయన సొత్తైన ప్రజలమై ఉన్నాము. కనుక మనం ఆయన స్వాధీనంలోనికి చేర్చబడ్డాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు మీ సొత్తు కారు. మీరు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు అంటాడు. కనుక మనము మన సొత్తు కాదు. తీతుకు రాసిన 2వ పత్రిక 14వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. కనుక ఆయన తన సొత్తుగా చేసుకున్నారు. మనము ఆయన సొత్తైన ప్రజలమై ఉన్నాము. ఇది క్రీస్తు ప్రభువు మరణం ద్వారా మనకు అనుగ్రహించిన ఒక గొప్ప బహుమానమై ఉన్నది. కనుక ఈ సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. ఇక 5వ ఫలితం ఏమిటి? విశ్వాసికి అనుగ్రహించిన 5వ ఫలితము సాంక్టిఫికేషన్, అనగా పరిశుద్ధపరచుట. పరిశుద్ధపరచుట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనానికి మనం వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవుడు మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు. ఎలా అంటే ఆయన యొక్క శరీరాన్ని మన కొరకు అర్పించుట చేత ఆయన మనలను పరిశుద్ధపరుచుకున్నాడు. మనము క్రీస్తునందు పరిశుద్ధపరచబడ్డాము అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు ప్రభువు యొక్క బలియాగము ద్వారా మనకు ఈ గొప్ప మహాభాగ్యము అనుగ్రహించబడింది.
తరువాత దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప బహుమానం ఏమిటంటే పర్ఫెక్షన్, అనగా పరిపూర్ణులుగా చేయుట. అక్కడే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలోనే 14వ వచనం మనకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. 14వ వచనం చదివితే, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. అంటే ఈ పర్ఫెక్షన్ అంటే ఒక పర్ఫెక్టివ్నెస్ కి, అనగా పరిపూర్ణమైన స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ మనము పరిపూర్ణులము అనేది కాదు గాని, ఆయన బలి చేత, అర్పణ చేత పరిపూర్ణమైన పరిశుద్ధతను అనుగ్రహించాడు. అంటే పౌలు ఇది ఏ ఏ మాట అంటే ఏ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైన బలుల ద్వారా వారికి సంపూర్ణ విమోచన, విడుదల, రక్షణ కలుగలేదు. కానీ అంటే వారి జీవితకాలం అంతా ఎన్నో బలులు అర్పించారు. ఎన్ని బలులు అర్పించినా వారు సంపూర్ణ సిద్ధి పొందలేదు. కానీ ఇక్కడ దేవుడు చేసిన అద్భుతం ఏమిటంటే, ఒకే ఒక్క బలి ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క ఒకే ఒక్క బలి ద్వారా ఆయన మనల్ని సంపూర్ణులుగా చేస్తున్నాడు. కనుక ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. క్రీస్తు ప్రభు యొక్క మరణము పాపిని సంపూర్ణమైన రక్షణలోనికి తీసుకొచ్చింది. సంపూర్ణమైన విమోచన, సంపూర్ణమైన విడుదల చేసింది. ఇంక మరలా బలి అర్పించాల్సిన అవసరం అతనికి లేకుండా ఒక పరిపూర్ణమైన విడుదల అనుగ్రహించింది. ఇక మనం తరువాత పాయింట్ చూసినట్లయితే, క్రీస్తు ప్రభు యొక్క మరణము మనకు ఒక అద్భుతమైన ప్రవేశాన్ని మనకు అనుగ్రహించింది. ఏమిటి ఈ ప్రవేశం అంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుండి చదువుకుందాం. 10వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట కనపడుతుంది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు, గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుడున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరమును కలవారమునయుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఈ మాటలు జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే, గ్రంథకర్త పాత నిబంధన ఆరాధన స్థలాన్ని, ఆరాధన విధానాన్ని మనసులో పెట్టుకొని దానికి ప్రత్యామ్నాయంగా, అనగా బదులుగా క్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించబడిన పరిశుద్ధ స్థలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ఒకంత భయంతోనే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. కానీ ఈరోజు మనము క్రీస్తు ప్రభు యొక్క శరీరం అనే తెర ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా, ఆయన ప్రతిష్ఠించిన నూతన మార్గము ద్వారా మనము సంఘములోనికి ప్రవేశిస్తున్నాము. పాత నిబంధనలో పరిశుద్ధ స్థలము ఏమిటి అంటే ప్రత్యక్ష గుడారము అనబడిన దేవాలయం. క్రొత్త నిబంధనలో పరిశుద్ధ స్థలము సంఘము. కనుక సంఘములో ప్రవేశించాలి, దేవుని ఆరాధించాలి. సంఘములో ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఎందుకు అంటే, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. మన మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమునయుండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుతాము. ప్రధాన యాజకుడు లేక అక్కడున్న యాజకులు
ప్రత్యక్ష గుడార ఆవరణంలో ఒక గంగాళం ఉంటుంది. ఆ గంగాళంలో ఉన్న నీటిని శుద్ధ జలం అంటారు. పవిత్ర జలం అంటారు. ఆ పవిత్ర జలముతో స్నానమాచరించి, ఆ యొక్క శుద్ధీకరణ జరిగించుకొని, అక్కడ నుండి వారు దే దేవాలయం లేక పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తారు. ఇంగా అయితే దాని స్థానంలో ఇక్కడ మనకొక కొత్త స్నానాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారున్నాయి. చాలామంది ఆదివారము శుభ్రంగా తలస్నానం చేసి, శుభ్రమైన బట్టలు వేసుకొని మందిరానికెళ్తే అది పరిశుద్ధత అనుకుంటారు. అది కాదు పరిశుద్ధత. ఆ పరిశుద్ధత పాత నిబంధన పరిశుద్ధత. పాత నిబంధనలో ప్రతి ప్రధాన యాజకుడు లేక యాజకుడు అక్కడున్న గంగాళంలో ఉన్న శుద్ధ జలముతో వారు స్నానం చేసి, అక్కడ దేవుడు వారికి అనుగ్రహించిన యాజక వస్త్రాలు ధరించుకొని లోపలికెళ్తారు. ఆ విధానం లేదిప్పుడు. ఇప్పుడు మనము క్రీస్తునందు బాప్తిస్మం పొందుట ద్వారా అనగా నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి, అనగా వాక్యము చేత మనల్ని మనం పవిత్రపరుచుకొని, బాప్తిస్మం పొందుట ద్వారా విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి, సంపూర్ణ నిశ్చయిత అంటే నిర్భయత్వం. ప్రధాన యాజకుడు ఎంతో కొంత ఒకంత భయంతోనే లోపలికెళ్తాడు. కానీ మనకు భయం అక్కర్లేదు. ఎందుకంటే మనము సంపూర్ణ నిశ్చయిత ఉంది. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు అనే సంపూర్ణ నిశ్చయిత కలిగి, యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానంలోకి చేరుదాం. ఇక కావాల్సిందేమిటి అంటే శుద్ధీకరణ అయిపోయింది. ఇక సంపూర్ణ నిశ్చయిత మనకొచ్చేసింది. ఇక కావాల్సిందేమిటి అంటే యథార్థమైన హృదయం కావాలి. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము అని చెప్పబడిన ఆ క్రొత్త నిబంధన ఆలయం అనగా క్రీస్తు ప్రభు యొక్క శరీరమని గుడారము అనగా సంఘములో జరిగే ఆ ఆరాధనలోనికి ప్రవేశించుటకు, అక్కడ మనము దేవుని సన్నిధిలో యాజకత్వం జరిగించుటకు ఈ క్వాలిఫికేషన్ కలిగిన వారమై మనము దేవుని సన్నిధానమునకు చేరవలసిన వారమై ఉన్నాము. అనగా ప్రవేశము మనకు సంఘ ప్రవేశము, పరిశుద్ధ స్థలము యొక్క ప్రవేశము, దేవుని సన్నిధి యొక్క ప్రవేశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రవేశము అందరికీ లేదు. చాలామంది మేము సంఘములోనికి వెళ్తున్నాం అనుకుంటారు. కానీ సంఘములో నీకు ప్రవేశం ఆయన చేర్చుకోవాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే అక్కడ ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, అనగా విశ్వాసం ఉంచడం అంటే ఊరికే నమ్మేయటం కాదు గాని రక్షణ పొందుతున్నారో, ఆ రక్షణ పొందిన వారందరినీ కూడా ఆయన అనగా ప్రభువే తన రాజ్యములోనికి లేక తన సంఘములోనికి చేర్చుతున్నట్లుగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 47వ వచనం చివరలైన మనం చూసుకుంటే, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అనే మాట చాలా అద్భుతంగా మనకి కనపడుతుంది. కనుక దేవుని యొక్క పరిశుద్ధ స్థలమైన క్రొత్త నిబంధన ప్రత్యక్ష గుడారమైన క్రీస్తు ప్రభు యొక్క సంఘములోనికి మనకి సమృద్ధికరమైన ప్రవేశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇది చాలా గొప్ప సత్యమై ఉన్నది. కనుక ప్రియమైన వారలారా, ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాము. ఇక 2 విషయాలున్నాయి. వాటిని చెప్పి నేటి పాఠాన్ని నేను ముగిస్తాను. ఇక గుర్తింపు అనగా ఐడెంటిఫికేషన్. మనకొక గుర్తింపు ఇవ్వబడింది. ఏమిటి గుర్తింపు? 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరనియు, జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఈ సత్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాము. ఈ యొక్క 14వ వచనము మనల్ని ఇలాగ గుర్తిస్తా ఉంది. ద లవ్ ఆఫ్ క్రైస్ట్ అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ద లవ్ ఆఫ్ క్రైస్ట్ constrained us because with us church, that if one died for all, then were all dead. అంటే ఇక్కడ అంటున్నాడు, అందరి కొరకు ఒకడు మృతి పొందెను.
క్రీస్తు ప్రభు యొక్క మరణం మనకు గొప్ప గుర్తింపు తీసుకొని వచ్చింది. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరును మృతి పొందిరనియు జీవించు వారికి మీదట శ్రమ కొరకు కాక అంటున్నాడు. అంటే మనం ఇక మీదట జీవించవలసింది మన కొరకు కాదు. ఇంతవరకు చాలామంది నేను అర్థం లేకుండా బ్రతికాను. వాళ్ళని నమ్మి మోసపోయాను, వీళ్ళని నమ్మి మోసపోయాను. చాలామంది నేను నా భార్య కోసం బ్రతికాను, ఆమె మోసం చేసింది. కొందరు పిల్లల కోసమే బ్రతికాము, వారు మోసం చేశారు. అసలు మేము ఎవరి కోసం బ్రతుకుతున్నామో మాకే తెలియటం లేదు. అంటే గుర్తింపు లేని బ్రతుకు చాలా మందిలో ఉంది. కానీ ఇప్పుడు మనకొక ఐడెంటిఫికేషన్ ఇవ్వబడింది. ఎందుకంటే జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే దేవుడు నిన్ను గుర్తించాడు. నిన్ను గుర్తించి తన కొరకు ఒక సొత్తైన ఆ జనాంగముగా లేక ఒక సొత్తైన ఆయన బిడ్డగా నిన్ను చేసుకున్నాడు. ఇక నువ్వు బ్రతకాల్సింది ఆయన కోసం. నువ్వు బ్రతకాల్సింది లోకం కోసం కాదు. నీ కుటుంబం కోసం బ్రతుకుతూనే అంతకంటే ఎక్కువగా నువ్వు దేవుని కోసం బ్రతకాలి. నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రభువు కోసం నువ్వు బ్రతకాలి. నీ బ్రతుకు ఒక గుర్తింపు వచ్చింది. నీ జీవితానికి ఒక గుర్తింపు తెచ్చాడు ఆయన. నీవు ఆ గుర్తింపును నువ్వు కలిగి ఉన్నావు. తర్వాత తర్వాత పాయింట్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ఇంకొక అద్భుతమైన బహుమానం మనకు అనుగ్రహించబడింది. అది లిబరేషన్ అనగా విడుదల. ఈ విడుదల గురించి మనం ఆలోచించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చదువుకున్నట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. కనుక యేసుక్రీస్తు వారు రక్త మాంసంలో పాలివాడై ఆయన మన కొరకు మరణించుట ద్వారా మనకు ఏమి దొరికిందంటే లేక ఏ బహుమానం అనుగ్రహించబడిందంటే మనకు లిబరేషన్ వచ్చింది. అనగా విడుదల వచ్చింది. మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఇంతవరకు మరణం అంటే భయంతో చచ్చిపోయి బతుకుతున్న మనల్ని మరణాన్ని జయించడం ద్వారా మనకు కూడా ఆ మరణ భయం నుండి విడుదల అనుగ్రహించి మనల్ని ఆయన విడిపింప చేశాడు. కనుక లిబరేషన్ అనేది విడుదల అనేది మనకు అనుగ్రహించబడింది. ఇక తరువాత మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చివరిగా దేవుడు మనకు అనుగ్రహించిన మనకు గొప్ప బహుమానం అనేది జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే దానము, డొనేషన్. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనాన్ని మనము చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు ఈ మాట మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఈ 8వ అధ్యాయంలో ఈ మాట చాలా అద్భుతంగా కనపడుతుంది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక ఆయన అందరి కొరకు ఆయనను మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు. దానం దేవుడు మనకు డొనేట్ చేస్తూ ఉన్నాడు. ఎవరిని డొనేట్ చేశాడు? చాలాసార్లు మనం ఫలాని వారు చర్చిలో కుర్చీ డొనేట్ చేశారు, ఫ్యాన్ డొనేట్ చేశారు, స్థలం డొనేట్ చేశారు, డబ్బు డొనేట్ చేశారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుడు భౌతికమైన ఇవి కాదు కానీ తన సొంత కుమారుని మనకు డొనేట్ చేశాడు. తన సొంత కుమారుని మరణాన్ని డొనేట్ చేశాడు. మన సొంత కుమారుని యొక్క రక్తాన్ని మన కోసం ఆయన డొనేట్ చేశాడు. ఇంతకంటే గొప్ప దానం ఈ భూమి మీద ఏది కూడా లేదు. ఎందుకంటే మనం ఎన్నో దానాలు చూస్తూ ఉంటాం. కానీ ఏ దానము అనుగ్రహించని ఒక గొప్ప దానముగా క్రీస్తు ప్రభువుని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. కనుక ప్రియమైన వారులారా, ఇంత గొప్ప బహుమానాలు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు అనుగ్రహించి ఉన్నారు. కనుక ఇవి క్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా ఒకటి పాపికి అనుగ్రహించిన ఫలితాలు, 2 విశ్వసించిన విశ్వాసికి అనుగ్రహించిన ఫలితాలు. ఈ ఫలితాలను రక్షణ పొందని వారు ఇకనైనా సరే రక్షణ పొందుట ద్వారా పొందాలని
ప్రేమపూర్వకంగా మీకు నేను విన్నవించుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.